ఒకరోజు మహారాజు ఆదిత్యుడు మారువేషంలో నగర సంచారానికి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా, అన్నాయ్ ఎవరు నువ్వు? కొత్తగా కనిపిస్తున్నావు. ఇంతకు ముందన్నాడు నిన్ను ఈడ చూడలేదు. నా పేరు శివయ్య. ఒక పని మీద మీ రాజ్యానికి వచ్చా. ఇంతకీ నీ గురించి చెప్పలేదు. నన్ను లింగయ్య అంటారు. నేనొక చోర కళాకారుణ్ణి. అంటే నువ్వు దొంగవా? ఇది మా వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తి. నాకు ఇది తప్ప ఏరే ఏ పని తెలీదు. పొట్టకూటి కోసం ఏదో ఒకటి తప్పదుగా. నువ్వు బాగా నీరసంగా కనిపిస్తున్నావు. నీకు అభ్యంతరం లేకపోతే కొంతసేపు నా ఇంట్లో విశ్రాంతి తీసుకుని బయలుదేరు. తాను మాట్లాడుతున్నది మహారాజుతో అని తెలియక లింగయ్య అతడిని తన ఇంటికి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించాడు. అదిగో ఆ కనిపించేదే నా ఇల్లు. అన్నాయ్ నువ్వు హాయిగా శారపడు. నేను వెళ్ళి ఎవరిల్లైనా ఖాళీగా ఉంటే ఏదో ఒకటి దొంగలించుకుని వస్తా. లింగయ్య నిజాయితీగా మాట్లాడడాన్ని చూసిన మహారాజు లింగయ్యకి సహాయం చేసి అతడిని సరైన దారిలో పెట్టాలని భావించి లింగయ్యతో ఇలా అన్నాడు. లింగయ్య, మీ రాజు ఆదిత్యుడి ఏకాంత మందిరంలో ఒక వజ్రాల పెట్టె ఉంది. నువ్వు ఆ వజ్రాల్ని సొంతం చేసుకోగలిగితే వాటిని అమ్మి ఆ ధనంతో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ గౌరవంగా జీవించవచ్చు. అది విన్న లింగయ్య ఎలా అయినా ఆ వజ్రాలను సొంతం చేసుకోవాలని ఒక రహస్య మార్గం గుండా రాజమహల్కి బయలుదేరాడు. ఆహా, ఇది ఇంద్రలోకంలో ఉంది. ఇది కళ లేక నిజమా అన్నట్టుగా ఉంది. ఇంతకీ శివయ్య చెప్పిన పెట్టి ఎక్కడుందో ఎవరైనా వచ్చేలోపు బేగ ఎతకాలి. ఇదే అనుకుంటా ఆ వజ్రాలు పెట్టి. ఆహా, భలే దగదగా మెరిసిపోతున్నాయి వజ్రాలు. ఏంటి లింగయ్య, వజ్రాల పెట్టె కనిపించిందా? వజ్రాలు తీసుకున్నావా? దొరికాయి అన్నాయి. ఇదిగో 2 వజ్రాలు. 2 వజ్రాలే ఉన్నాయా? దానిలో 3 వజ్రాలు ఉన్నాయి. కానీ మన ఇద్దరమేగా 2 ఓటాలు వేయటానికి కుదరదని నీకు ఒక వజ్రం నాకు ఒక వజ్రం తీసుకొచ్చా. అన్నాయి ఏ వ్యాపారం చేస్తే బాగుంటదంటావు? సలహా ఇచ్చినందుకు తాను దొంగలించిన వజ్రాలలో సగం మహారాజుకి ఇచ్చాడు. తన వాటాగా వచ్చిన వజ్రాన్ని తీసుకుని మారువేషంలో ఉన్న మహారాజు రాజ్మహల్ చేరుకున్నాడు. నిన్న మన రాజమహల్లోకి ఒక దొంగ చొరపడ్డాడు. మహామంత్రి, మా మహల్లో ఉంచిన గజమని రత్నాల పెట్టె సురక్షితంగా ఉందో లేదో ఒకసారి చూడండి. ఎంతో కట్టుదిట్టమైన రాజమహల్లో దొంగతనం జరిగిందని రాజుగారు నోటి నుండి విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో మహామంత్రి గజమని రత్నాల పెట్టెను తీసుకుని రాజుగారి వద్దకు వచ్చి, మహారాజా, ఇందులో మనం భద్రపరిచిన 3 వజ్రాలు కనపడటం లేదు. బహుశా నేను వచ్చిన దొంగే వీటిని దొంగిలించి ఉండవచ్చు. మీరొక పని చేయండి. పెద్ద అంగడి వెనుక వీధిలో లింగయ్య అనే ఒక దొంగ ఉన్నాడు. అతడిని మా వద్దకు తీసుకురండి. లింగయ్య, ఈ పెట్టెలో ఉన్న 3 వజ్రాలను నువ్వే దొంగిలించావని మాకు తెలుసు. అయ్యా నేను దొంగతనం చేసిన మాట నిజమే. కానీ మీరు అనుకుంటున్నట్టుగా నేను 3 వజ్రాలు తీయలేదు. 2 వజ్రాలు మాత్రమే దొంగిలించా. అబద్ధం చెప్పకు. మర్యాదగా ఆ 3 వజ్రాలను తిరిగిచ్చేయి, లేదంటే కఠినంగా శిక్షిస్తాం. ప్రమాణం చేసి చెప్తున్నా, దొంగతనం నా వృత్తి కావచ్చు, కానీ నేను నిజాయితీ గల వ్యక్తినయ్యా. ఎప్పుడు సత్యం మాత్రమే పలుకుతా. లింగయ్య, ఆ పెట్టెలో 3 వజ్రాలు ఉండగా నువ్వు 2 వజ్రాలను మాత్రమే ఎందుకు దొంగిలించావు? 3వ వజ్రాన్ని పెట్టెలోనే ఎందుకు వదిలేశావు? ప్రభో, ఒక వజ్రం అమ్మి దాంతో వచ్చిన ధనంతో కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్నా. 2వ వజ్రాన్ని నాకు సలహా ఇచ్చిన బాటసారి శివయ్యకి ఇచ్చా. నీ మాటలు ఎలా నమ్మాలి? పోనీ నువ్వు చెప్తున్నా ఆ బాటసారి శివయ్యను తీసుకువచ్చి సాక్ష్యం చెప్పించగలవా? మహామంత్రి, మీరితడిని విచారిస్తూ ఉండండి. మేము కొంతసేపట్లో వస్తాం. ఆ లింగయ్య చెప్పుచున్నది నిజమే. ఎవరది? ప్రభు, మీరా? శివయ్య, సమయానికి దేవుళ్ళ వచ్చావు. ప్రభు, ఏంటిదంతా? మీరేగా శివయ్యే వచ్చి సాక్ష్యం చెప్పాలి అని అన్నారు.
మారు వేషంలో నగర సంచారానికి వెళ్లిన మాకు ఈ లింగయ్య కలిశాడు. మహారాజు శివయ్యగా లింగయ్యకి ఏ విధంగా వజ్రాలు దొంగలించమని సలహా ఇచ్చారో వివరించేసరికి సభలో అందరూ ఆశ్చర్యపోయారు. లింగయ్య చెప్పింది నిజమే, దానికి సాక్ష్యం మేమే. ఒక దొంగ తనకి కావలసిన దానికి మించి దొరికినా కూడా ఆశపడకుండా నిజాయితీగా ఉంటున్నాడు. కానీ ప్రజలకి ఏది తప్పో ఏది ఒప్పో అని చెప్తూ 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన మనం మాత్రం నిజాయితీగా ఉండగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ప్రభు క్షమించాలి, గజమని ఇంట్లో ఉంటే అదృష్టవంతులు అవుతారని విన్నా. ఆ పెట్టెలో లింగయ్య వదిలి వెళ్లిన గజమణిని చూసేసరికి దురాశ కలిగింది. దానిని నేనే తీసుకుని నేరాన్ని లింగయ్య మీద వెయ్యాలని చూసా. లింగయ్య వృత్తిరీత్యా దొంగే కావచ్చు, కానీ నిజాయితీగా ఉన్నాడు. అందుకే మహారాజే స్వయంగా సహాయం చేశాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.